ఎవరైతే నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో బీఎస్సీ నర్సింగ్ అప్లై చేశారో దానికి సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అయింది. ఇప్పుడు ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ గురించి చూద్దాం. దాని తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది అనేది కూడా చూద్దాం. ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో మీ నేమ్ ఉందా లేదా అని ఎలా చెక్ చేసుకోవాలంటే ఇన్స్టాగ్రామ్ ఛానల్లో మీకు ఈ పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తా. మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా మీ నేమ్ ఉందా లేదా అని చూసుకోండి. 1-2 సార్లు లిస్ట్ ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే మనం కొన్నిసార్లు మిస్టేక్ చేస్తాం అనమాట. మన నేమ్ ఉన్నా కానీ చూసుకోం మనం, అందుకని 2 times చెక్ చేసుకుంటే బెటర్. ఓకేనా. ఈ మెరిట్ లిస్ట్లో మనకి ఏమేమి ఉందంటే మెరిట్ లిస్ట్ మనకి మెరిట్ ఆర్ ర్యాంక్ ఉంది. దాని తర్వాత ఇది మెరిట్ ర్యాంక్ కాలేజ్ నుంచి అనమాట. దాని తర్వాత అప్లికేషన్ నెంబర్, దాని తర్వాత నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, దాని తర్వాత సోషల్ స్టేటస్, దాని తర్వాత పిహెచ్ స్టేటస్, దాని తర్వాత మీ వెబ్సైట్ ర్యాంక్ ఉంది, తెలంగాణ వెబ్సైట్ ర్యాంక్ ఉంది. దాని తర్వాత ఇంటర్కి పర్సెంటేజ్ ఉంది, మీ ఇంటర్ మార్క్స్ పర్సెంటేజ్ ఉంది. దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఉంది. ఈ లిస్ట్లో మీ నేమ్ ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. నేమ్ ఉంటే ఏం చేయాలనేది కూడా చెప్తా. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మొత్తం ఇది 45 pages ఉంది మనకి. 45 pagesలో 1704 మెంబర్స్ ఉన్నారు. బీఎస్సీ నర్సింగ్ అప్లై చేసిన వాళ్ళు నిమ్స్ నుంచి ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో 1704 అంతమంది ఉన్నారు అన్నమాట ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో. ఇక్కడ నోట్ ఏమని ఇచ్చిందంటే ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు సబ్మిట్ దేర్ అబ్జెక్షన్స్ ఇఫ్ ఎనీ ఆఫ్ ద ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఆన్ ఆర్ బిఫోర్ 4 PM 29 August 2026 ఇన్ పర్సన్ ఆర్ ఇదేంటంటే సింపుల్గా మీ ఇప్పుడు ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసిన దాంట్లో మీ అప్లికేషన్ నెంబర్ కానీ, మీ నేమ్ కానీ, మీ సోషల్ స్టేటస్ కానీ, పిహెచ్ స్టేటస్ కానీ, మీ ర్యాంక్ కానీ, మీ ఇంటర్ పర్సెంటేజ్ కానీ, లేదంటే మీ డేట్ ఆఫ్ బర్త్, దీనిలో ఏ మిస్టేక్ ఉన్నా కానీ మనం డైరెక్ట్గా అక్కడికి నిమ్స్లోకి వెళ్ళైనా మనం కరెక్షన్స్ని సెట్ చేసుకోవాలి. లేదంటే వీళ్ళకి మెయిల్ చేయాలన్నమాట. ఇక్కడ ఒక మెయిల్ ఇచ్చారు కదా, ఈ మెయిల్కి మనం స్కాన్ డాక్యుమెంట్స్, సపోర్టింగ్ డాక్యుమెంట్స్ పెట్టి ఇది మిస్టేక్ ఉంది అని మనం చెప్పాలి వాళ్ళకి. ఓకేనా. ఎక్కడ అంటే అకాడమిక్ సెక్షన్ 2 నిమ్స్ దగ్గరికి మనం నిమ్స్లో డైరెక్ట్ వెళ్ళైనా సబ్మిట్ చేయొచ్చు. మనం ఏమైనా మిస్టేక్స్ ఉంటే డాక్యుమెంట్స్, లేదంటే వాళ్ళ మెయిల్కి మనం స్కాన్డ్ డాక్యుమెంట్స్ అనేవి సెండ్ చేయాలి. ఇఫ్ నో అప్లికేషన్స్ ఆర్ రిసీవ్డ్ ఫ్రమ్ ఎనీ క్యాండిడేట్స్ విత్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ పీరియడ్, ఈ 29 August 2026 4 PM లోగా మీరు మిస్టేక్స్ ఉన్నాయని వాళ్ళకి చెప్పకపోతే ద ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ షెల్ బి ట్రీటెడ్ యాజ్ ఫైనల్ మెరిట్ లిస్ట్. దీని తర్వాత నెక్స్ట్ మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉంటుంది. మీరు ఏం మిస్టేక్స్ ఉన్నాయని వాళ్ళకి చెప్పకపోతే, ఒకవేళ మిస్టేక్స్ ఉండి కూడా చెప్పకపోతే వాళ్ళ ఫైనల్ మెరిట్ లిస్ట్లో అదే కరెక్ట్ అని వాళ్ళు తీసుకుంటారు అన్నమాట. నువ్వు ఫర్దర్ కరస్పాండ్ తర్వాత ఏం ప్రిస్క్రిప్షన్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఏం మిస్టేక్స్ ఉన్నా కానీ వాళ్ళు చేయరన్నమాట. ఇప్పుడు మనం ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయినప్పుడే మనం ఏమైనా మిస్టేక్స్ ఉంటే మనం చూసుకొని వాళ్ళకి మెయిల్ చేయడం కానీ, లేదంటే అక్కడికి వెళ్ళి ఇవి మిస్టేక్స్ ఉన్నాయని చెప్పి మనం కరెక్ట్ చేసుకోవాలి. లేదంటే తర్వాత మనం కరెక్ట్ చేసుకుందామన్నా కానీ మనకి ఛాన్స్ ఉండదని వీళ్ళు ఇక్కడ నోట్లో మెన్షన్ చేశారు అనమాట. ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ తర్వాత ఏముంటుందంటే మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉంటుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్లో కూడా నేమ్స్ ఉంటాయి. ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఎందుకంటే ఏమైనా మిస్టేక్స్ ఉంటే మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం అప్లికేషన్ చేసినప్పుడు ఏదో ఒక మిస్టేక్ చేసి ఉంటాం, లేదంటే వీళ్ళు ఏదైనా మిస్టేక్ చేసి ఉంటారు. ఇక్కడ ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయడానికి రీజన్ అదే, ఏమైనా మిస్టేక్స్ ఉంటే మనం కరెక్ట్ చేసుకోవడానికి. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఇంకా ఫైనల్ అన్నమాట, దాంట్లో కరెక్షన్ చేసుకోవడానికి మనకు ఛాన్స్ ఉండదు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత ఏముంటుంది అంటే నెక్స్ట్ మనకి phase 1 ఉంటుంది. ఎవరైతే నిమ్స్ లోపల బీఎస్సీ నర్సింగ్ అప్లై చేసుకున్నారో వాళ్ళకి phase 1కి ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన తర్వాత మనం కౌన్సిలింగ్ అటెండ్ కావాలి. ఆఫ్లైన్లో ఉంటుంది కౌన్సిలింగ్. ఇప్పుడు బీపీటీ ఎట్లుందో సేమ్ అట్లే బీఎస్సీ నర్సింగ్కి కూడా కౌన్సిలింగ్ అనేది ఉంటుంది అన్నమాట. నిమ్స్ లోపల ఆఫ్లైన్లో ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్, దాని తర్వాత కౌన్సిలింగ్ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ప్రాసెస్ ఇదే. ఓకే, థ్యాంక్ యూ.